5 లక్షలు ఇచ్చే స్కీమ్. కిసాన్ క్రెడిట్ కార్డ్ విలువ పెరిగింది. ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. వ్యవసాయ ప్రయోజనాల కోసం ఈ కార్డు ద్వారా రుణాన్ని పొందవచ్చు. అతి తక్కువ వడ్డీతో 5 లక్షల వరకు ప్రభుత్వం నుండి రుణాన్ని పొందవచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ గురించి. ఈ క్రెడిట్ కార్డ్ వచ్చి ఈ 2-3 రోజుల్లో ఒక చర్చనీయాంశమైన అంశంగా మారింది. అది పక్కన పెడితే, మీరు రైతా, మీరు పంటలు పండిస్తూ వ్యవసాయం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, అది కూడా క్రెడిట్ కార్డ్ గురించి మాత్రమే. రీసెంట్ గా మనకు తెలిసిన విషయమే, నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం రోజున బడ్జెట్ ను ప్రవేశపెట్టారు పార్లమెంట్ లో. సో ఈ బడ్జెట్ లో ప్రధానంగా రైతులకు ఒక పెద్ద పీట వేశారనే చెప్పొచ్చు. సో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు ఎలాంటి సదుపాయాలున్నాయి, అసలు ఏముంది బడ్జెట్ లో, దీని గురించిన పూర్తి సమాచారం అంతా ఒక వీడియోలో ఉంది. ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ బాక్స్ లో ఇస్తాను. క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఇక మన టాపిక్ లోనికి వెళ్ళిపోతే, క్రెడిట్ కార్డ్ నేను చెప్పాను కదా, సో ఈ వీడియో వచ్చేసి దాని గురించి అన్నమాట. సో ఈ బడ్జెట్ లో భాగంగానే రైతులకు రుణ సదుపాయాన్ని, వ్యవసాయ అవసరాలకు ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహించేందుకు గ్రామీణ అభివృద్ధికి కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచారు. రైతులకు పంట సాగు కోసం పెట్టుబడులు అవసరమైనప్పుడు బయట ఎక్కువ రేట్లకి, అంటే ఎక్కువ వడ్డీ రేట్లకి అప్పులను తీసుకోకుండా ఉండేందుకు ఈ పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద తక్కువ వడ్డీ రేటుకే రుణాన్ని తీసుకోవచ్చు అన్నమాట. అయితే మరి మీరు కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ నుండి రుణాన్ని పొందాలి అనుకుంటున్నారా? దానికంటే ముందు అసలు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎవరెవరికి వర్తిస్తుంది, ఏ బ్యాంకులు ఈ కార్డు కింద రుణాలు ఇస్తాయి, ఎంత వడ్డీ పడుతుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ని ఎలా ఉపయోగించాలి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. ముందుగా కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. చూడండి, రైతుల కోసం ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని 1998లోనే ప్రవేశపెట్టింది ప్రభుత్వం. కిసాన్ క్రెడిట్ కార్డ్ పేరులోనే ఉంది చూడండి. కిసాన్ అంటే రైతు, క్రెడిట్ కార్డ్ అంటే లోన్, దాని నుంచి లోన్ వస్తుంది. సో కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే టోటల్ గా ఆ కార్డ్ ని ఉపయోగించి రైతులు లోన్ తీసుకోవచ్చు అన్నట్లు, అది కూడా తక్కువ వడ్డీ రేటుకి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంతకు ముందు ఈ క్రెడిట్ కార్డ్ పరిమితి అనేది 3 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు దాన్ని మొన్న జరిగిన బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు 5 లక్షలకు పెంచాము అని. అయితే 3 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలు తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు కావచ్చు, లేకపోతే ఇతర ఛార్జీలు కావచ్చు, ఏది వసూలు చేయొద్దని గవర్నమెంట్ బ్యాంకులను ఆదేశించింది. అంతకంటే ఎక్కువ, అంటే 3 నుంచి 5 లక్షల వరకు ఎవరైతే రుణాలను తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ప్రాసెసింగ్ ఛార్జ్ కావచ్చు, ఇతర డాక్యుమెంటేషన్ ఫీజు కావచ్చు, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అది కూడా ఆయా బ్యాంకులను బట్టి ఉంటుంది. ఏ బ్యాంక్ లో కిసాన్ క్రెడిట్ కార్డ్ నుంచి రుణాన్ని పొందుతున్నామో సో ఆ బ్యాంక్ ఆధారంగా వాళ్ళ ప్రాసెసింగ్ ఫీ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే ఒక్కొక్క బ్యాంకు తమ బోర్డు ఆదేశాల మేరకు ఈ ఫీజు అనేది వసూలు చేస్తారు. ఇకపోతే రెండవది, ఇది ఎవరెవరికి వర్తిస్తుంది తెలుసుకుందాం. చూడండి, వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు ఈ కార్డు కింద రుణాన్ని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ వ్యవసాయం సహా ఇతర అనుబంధ రంగాలైన మందులు, విత్తనాలు, పురుగు మందులు, ఇంకా కూలీ ఖర్చులు, మార్కెటింగ్, పంట కోత ఖర్చులు వంటి అవసరాల కోసం ఈ కార్డు ద్వారా లోన్ తీసుకోవచ్చు. అంతేకాదండోయ్, మత్స్యకారులు, పాడి రైతులు కూడా ఈ పథకం కింద రుణాన్ని పొందవచ్చు. అయితే ఈ కార్డును ఉపయోగించి ఇంతకు ముందు 1,60,000 రూపాయల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణ సదుపాయాన్ని కల్పించేవాళ్ళు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా పూచీకత్తు ఏదో ఒకటి ఉండాల్సిందే. అంటే ల్యాండ్ కావచ్చు, మనకి భూమి ఉంటుంది కదా, మనం సాగు చేసే భూమి, దాని డిజిటల్ డాక్యుమెంట్స్ కావచ్చు, అవన్నీ కావాల్సి ఉంటాయి. సో దాని గురించి నేను మీకు ముందు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక మూడవది, ఏ బ్యాంకులు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద రుణాలని ఇస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా,
బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఓవర్సీస్ బ్యాంక్ ఇలాంటి బ్యాంకులన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించి నేను చెప్పినట్టుగా 5 లక్షల వరకు లోన్ ని కూడా తీసుకోవచ్చు. ఇక 4వది వడ్డీ రేటు. ఇందాక నుంచి నేను చెప్తున్నాను అతి తక్కువ వడ్డీ రేటు అసలు ఎంత ఉంటుంది ఏంటి అనే కదా ఆలోచిస్తున్నారు. సాధారణంగా గవర్నమెంట్ మనకి ఎంటర్ చేసిన దాని ప్రకారం 2 నుంచి 4% ఉంటుంది. అయితే అది వచ్చేసి బ్యాంకుల పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ పథకం కింద రుణం తీసుకుంటే మొదటి సంవత్సరం 7% వడ్డీ ఉంటుంది. ఆ తర్వాత నుంచి 4% వడ్డీ మాత్రమే పడుతుంది, అంటే పావలా వడ్డీ అన్నట్టు. ఈ రాయితీని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది. అయితే అది వచ్చేసి మనం రుణం తీసుకునే బ్యాంకుల పైన డిపెండ్ అయి ఉంటుంది. బ్యాంక్ ఇచ్చిన రుణం మొత్తాన్ని కిసాన్ క్రెడిట్ కార్డు తో ఏటీఎం కార్డు మాదిరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది. బడ్జెట్ లో ఎక్కువ పరిమితి పెంచడంతో ఈ కార్డులను మరింత మంది రైతులు పొందే అవకాశం ఉంది. ఇక అందరి మనసుల్లో మెదిలే ప్రశ్న 5వది, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? కిసాన్ క్రెడిట్ కార్డ్ దరఖాస్తులకు డిజిటల్ సంతకం చేసిన ఆన్లైన్ భూ రికార్డులు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే అనేక రాష్ట్రాల్లో భూమి రికార్డులు సరిగా లేకపోవడం, అసంపూర్ణ డిజిటలైజేషన్ కారణంగా ఈ పత్రాల ప్రామాణికతను నిర్ధారించడానికి బ్యాంకులకు తరచుగా చట్టపరమైన అభిప్రాయాలు కోరుతాయి. కొన్ని బ్యాంకులు భూమి యజమాని అతని పేరుపై ఉన్న బకాయిలను ధృవీకరిస్తూ తహసీల్దార్ నుంచి ధృవ పత్రాలను తీసుకుని రుణాలను అందిస్తాయి. అయితే చాలా మంది మనసులో ఉన్న డౌట్ ఏంటంటే ఈ పథకం తీసుకోవాలి అంటే సొంత భూమి ఉండాలా, లేకపోతే కౌలు రైతులకు కూడా ఈ పథకం కింద లోన్ వస్తుందా? సో ఇదన్నమాట. అయితే దీనికి సమాధానం ఏంటంటే సొంత భూమి ఉన్న రైతులకు మాత్రమే కాదండి, ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి కూడా ఈ కార్డు వస్తుంది. ఈ కార్డు కింద ఆబ్వియస్ గా 5 లక్షల వరకు రుణాన్ని కూడా తీసుకోవచ్చు తక్కువ వడ్డీ రేటుకి. అయితే దీనికి కావాల్సిందల్లా నేను చెప్పినట్టుగా భూ డిజిటలైజేషన్ రికార్డులు, ఇంకా కౌలు రైతులైతే కౌలు కార్డులు కూడా కావాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డు, ఇంకా పాన్ కార్డు ఇలాంటి మరికొన్ని అవసరమైన డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక 6వది అతి ముఖ్యమైనది, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ కు ఎలా అప్లై చేసుకోవాలి? ఆఫ్లైన్ లో మరియు ఆన్లైన్ లో చెప్తాను చూడండి. సో ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవడానికి ముందుగా మీరు ఏ బ్యాంక్ లో అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుని రుణాన్ని పొందాలి అనుకుంటున్నారో మీరు ఆ బ్యాంక్ కి వెళ్ళి మీరు అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్ కావాలి అని చెప్తే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి నేను చెప్పినట్టుగా ఆధార్ కార్డు, ఇంకా భూ డిజిటలైజేషన్ రికార్డు కావచ్చు, కౌలు పాస్ పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొని వెళ్తే మీకు వాళ్ళు ప్రాసెసింగ్ చేసి పెడతారు ఆ పర్టికులర్ బ్యాంక్ కి సంబంధించిన వాళ్ళు. సో 2-3 రోజుల తర్వాత తనిఖీ చేసి మీరు దానికి ఆ పథకానికి పూర్తిగా అర్హులు, ఈ రుణాన్ని తీసుకోవడానికి అర్హులు అంటే వాళ్ళే కాల్ చేసి పిలుస్తారు. సో మీకు ఆ కార్డులో అమౌంట్ అనేది వేస్తారు. మీరు ఆ కార్డుని ఉపయోగించి 5 లక్షల వరకు ఏదైతే లిమిట్ ఉంటుందో మీకు వస్తుంది. 3 లక్షల 5 లక్షల లిమిట్ ని బట్టి మీరు మీ పొలానికి మందులకు కావచ్చు, లేకపోతే ఎరువులకు కావచ్చు, ఇంకా పాడి పశువులకు సంబంధించి మత్స్యకారులు కావచ్చు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి? సో ఫస్ట్ గా గూగుల్లోనికి వెళ్ళి మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ ని అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ బ్యాంక్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. బ్యాంక్ వెబ్సైట్ లోని ఎంపికల జాబితా నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే పోర్టల్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత అప్లై అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు కావాల్సిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేరు, పూర్తి వివరాలు, ఫోన్ నెంబర్ ఇలాంటివన్నిటితో పాటు ఆధార్ కార్డ్ నెంబర్, ఇంకా మీ భూ డిజిటలైజేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేయడమే. సో అలా సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ యొక్క రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే సో మీరు అర్హత కలిగి ఉంటే అప్లై చేసిన 2-3 రోజులకే బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తారు. సో ప్రాసెసింగ్ చేయడానికి ఆ రిఫరెన్స్ నెంబర్ కూడా అడుగుతారు. సో అప్పుడు మీరు ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. మీలో ఎవరైనా కిసాన్ క్రెడిట్ కార్డ్ కనుక కావాలి అనుకున్నా, లేదా ఆల్రెడీ ఉండి దాని నుంచి లోన్ ఎలా పొందాలో తెలియలేకున్నా కానీ సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకసారి లేకపోతే మీరు బ్యాంక్ వెళ్ళేసి మీ పర్టికులర్ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళేసి ఆ బ్యాంక్ లో మీరు అడగండి కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ కావాలి, సో దానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అని. సో వాళ్ళు చెప్తారు, అక్కడ మీరు దానికి సంబంధించిన ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు 3 నుంచి 4 రోజులు నేను చెప్పినట్లుగా కాల్ వస్తుంది. సో దాని నుంచి మీకు గరిష్టంగా 5 లక్షల వరకు లోన్ అనేది వస్తుంది. 2% నుంచి 4% వరకు మాత్రమే వడ్డీ ఉంటుంది 1 ఇయర్ తర్వాత. ఫస్ట్ సంవత్సరం మాత్రం 7% వడ్డీ ఉంటుంది. సో ఆ తర్వాత మీకు
పావలా వడ్డీ మాత్రమే పడుతుంది. దీన్ని మీరు అన్ని రకాల వ్యవసాయానికి ఉపయోగించవచ్చు. పురుగు మందులు కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్, ఇంకా వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పశువుల పెంపకం గురించి కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, దీన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలి అంటే ఫ్రీడమ్ యాప్ లో కోర్సు ఉంది. అక్కడ మీకు పూర్తి సమాచారం ఉంటుంది. ఎలా అప్లై చేయాలి, దాని నుంచి రుణాన్ని ఎలా పొందాలి, ఎంత వడ్డీ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కామెంట్ బాక్స్ లో ఇంకా బయోలో మెన్షన్ చేస్తాను. సో ఇది ఇవాల్టి మన అప్డేట్. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో బోలెడన్ని ఉన్నాయి. ఒకసారి నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. ఈ వీడియోస్ అన్ని ఉంటాయి. మీకు కావాల్సిన వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారం మన పేజ్ లో తప్పకుండా దొరుకుతుంది. అంతేకాదండి, మీరు వీడియో చూసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంకా దానికి సంబంధించిన వీడియో ఏదైనా చేయాల్సి ఉంటే కూడా డెడికేటెడ్ వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్, ఈ ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయానికి సంబంధించి మాత్రమే కాదు, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి కూడా చాలా రకాల కోర్స్ వీడియోలు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ను కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు కోర్స్ రూపంలో ప్రతిదీ గైడ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్ వస్తే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శిరీష.